హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 2024 ఏఎల్పి సంబంధించిన CBT2 మాక్ టెస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది మన సికింద్రాబాద్ వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్, దాంట్లో అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ లింక్ను ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఇదిగోండి, చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. మనకి ఫస్ట్ లింక్ అయితే అదే ఉంటుంది, మోడిఫికేషన్ లింక్ అనేది. దీన్ని క్లిక్ చేసామంటే మనకి న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యి ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నెంబర్ అనేది, పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి సైన్ ఇన్ అయితే అప్పుడు మనకి ఎగ్జామ్లోనికి మనం ఎంట్రీ అవుతాం. సో ఇది వచ్చేసి జస్ట్ మాక్ టెస్ట్. సో ఇది మన CBT2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక గైడెన్స్ టైప్లో అది అసలు మాక్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏందని ఒక అవగాహన కోసం. సో ఇదైతే మనకి రైల్వే బోర్డు అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏఎల్పి CBT2కి సంబంధించింది. సో మనకి ఇంకా సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో దానికి సంబంధించి ఇంకా రాలేదు. సో అది వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సో మనం దీన్ని సైన్ ఇన్ అయ్యామంటే మనకి ఎగ్జామ్లోకి అయితే మనం ఎంట్రీ అవుతాము. అయిన తర్వాత మనకైతే మా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్, ఇవి వచ్చేసి మనకి ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. మనం బేసిక్గా ఎగ్జామ్ అనేది మనం తెలుగులో రాసుకుంటాం కానీ తెలుగు సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి ఎగ్జామ్ లాంగ్వేజ్, ఇక్కడ తెలుగు పెట్టేసుకున్నాము. ఎందుకంటే మన ఏపీ తెలంగాణ రెండుకి సంబంధించి ఏంటంటే ఎగ్జామ్ ఎక్కువ తెలుగులోనే రాస్తుంటారు. డిఫాల్ట్గా అయితే మనకి ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. చూస్ లాంగ్వేజ్లో మాత్రం మనకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో అయితే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే తెలుగులోనే రాసుకుంటుంటాము. సో మనకి ఎగ్జామ్ అనేది దాంట్లో స్క్రీన్ అయితే ఆ విధంగా కనిపించట్లేదు. సో అందుకని దాన్ని రొటేట్ చేసి చూపిస్తాను. సో ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా. సో ఇదన్నమాట. ఒకసారి దీన్ని నేను రొటేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ సరిగా క్వశ్చన్ అనేది కనిపించట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి రెడ్ మార్కు ఇవి ఉంటాయి. మనం ఆన్సర్ చేసుకున్నారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మనకి ఆన్సర్ మనం పెట్టినట్టు అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే ఏంటంటే మనం ఆన్సర్ చేసినట్టు కాదనమాట. దీంట్లో ప్రివ్యూ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ప్రివ్యూ మీద క్లిక్ చేసుకున్నామంటే మనం పెట్టిన ఆప్షన్ అనేది మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. అప్పుడు మనం పెట్టింది కరెక్టా కాదని చూసుకొని మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.